నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ అరుణాస్ కిచెన్ ఛానల్ టూరిజం. ముంతాజ్ మహల్ షాజహాన్ ప్రపంచంలో ఎవరు ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరిందటండి. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తర్వాత 1632వ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ మహల్ కోసం ప్రేమ చిహ్నంగా ఈ తాజ్మహల్ కట్టించారు. చూడండి, ఇది ఎంట్రీ గేటు. ఇక్కడ నుంచి సగమే తాజ్మహల్ కనిపిస్తుంది. లోపలికి వెళ్లే కొలది వ్యూ అయితే పెద్దగా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. ఇదేనండి ఫస్ట్ వ్యూ ఆఫ్ తాజ్మహల్. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ హాలిడే. తాజ్మహల్ పక్కన కనిపిస్తుంది కదండి, ఇది మసీద్ అండి. చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం జ్ఞాపకార్థంగా నిర్మించారు ఈ తాజ్మహల్. ఈ తాజ్మహల్ ప్రపంచంలో 7వ వింతగా పరిగణించబడిందండి. తెల్లటి పాలరాయితో చేసిన సమాధి గోపురం. ఈ అందమైన తాజ్మహల్ను 1632వ సంవత్సరంలో మొదలై 1653వ సంవత్సరంలో కంప్లీట్ చేశారు. షాజహాన్ విచారణ చెప్పే ప్రేమ కథే తాజ్మహల్కు ఒక ప్రేరణ అండి. ఇదేనండి ప్రేమకు ప్రేమ చిహ్నం. ప్రపంచంలో 11 వింతల్లో 7వ వింతగా దీన్ని పరిగణించారండి. తెల్లటి పాలరాయితో చాలా అందమైన తాజ్మహల్ అండి. ఈ తాజ్మహల్ వెనుక భాగమున ఇది గెస్ట్ హౌస్ అండి. దీని పేరు మెహమాన్ ఖానా అంటారు. ఈ తాజ్మహల్ టూరిస్టులతో ఎప్పుడు కలకల్లాడుతుందండి. విదేశాల నుంచి వచ్చిన చాలామంది వస్తారు. అలాగే ఈ తాజ్మహల్ అందాన్ని ప్రేమికులు మొబైల్ ఫోన్లో ఈ తాజ్మహల్ చిత్రాన్ని బంధిస్తారండి. ఇదేనండి, ఇది ఒక అపురూపమైన కళాఖండంగా చెప్పవచ్చు ఈ తాజ్మహల్. తాజ్మహల్ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఒక రివర్ ఉంటుందండి. ఆ రివర్ పేరే యమునా నది అండి. ఫ్రెండ్స్, తాజ్మహల్కి ఆనుకుని ఉన్న యమునా నది. ఈ నదికి 2 కిలోమీటర్ దూరంలో ఆగ్రా ఫోర్ట్ ఉంటుందండి. కొంచెం దూరంలో కనిపిస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, తాజ్మహల్ గురించి మొత్తం వీడియో చూశారు కదా. షాజహాన్ ప్రేమ కథ, ముంతాజ్ మహల్ కోసం కట్టించిన ఈ తాజ్మహల్ ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి.